బీసీని ముఖ్యమంత్రి చేస్తాం లేదా దళితుని ముఖ్యమంత్రి చేస్తాం సాహసంతో చెప్పగలగరా? ఇవాళ బీజేపీ చెప్పగలుగుతుంది, చెప్పింది చేయగలుగుతుంది. చేయగలిగిన ఓడిపోయేటప్పుడు చెప్పారు అసలు గెలిచే అవకాశం లేనప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అన్నారు తప్ప, కానీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కనీసం బీజేపీ లీడర్ చేయలేదు, కేంద్ర కేబినెట్ గా ఇవ్వలేదు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా అవకాశం ఇవ్వలేదు. ఎస్, మీరు ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ కూడా కదా. దేశానికి ప్రధానమంత్రి ఒక బీసీని చేశాం. 27 మంది కేంద్రంలో బీసీలను మంత్రులు చేశాం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద సంఖ్యలో బీసీలను మంత్రులను చేసిన దాఖలాలు లేవు. మేము చేసిన దాని గురించి ప్రస్తావన ఉండదు, చర్చ ఉండదు. మేము చేస్తాన్న దాన్ని ప్రజలు మాకు తీర్పునివ్వనప్పుడు ఓడిపోతారని చెప్పి ఏ జ్యోతిష్యుడు చెప్తారు? కాంగ్రెస్ గెలుస్తుందని జ్యోతిష్ చెప్పారా? మన ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్, ఉప ఎన్నికల్లో ఓడిపోయినారు. హైదరాబాద్ లో అసలు సీట్లే లేవు. అటువంటి కాంగ్రెస్ మరి బై డిఫాల్ట్ గెలిస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగినారు. మేము గెలుస్తామని ప్రజలు మాకు నమ్మకం కల్పించారు. బట్ మీరు గెలిపిస్తే బీసీని చేస్తామని ఇవాళ కాకుండా రేపు ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చేసేదానికి వాళ్ళ బీసీ అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల సమయం కాదు, ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ. సంస్థాగతంగా మీరు లెక్కలు తీయండి. ఇప్పుడు దాదాపు 26 రాష్ట్రాలు అయినాయి. ఎంతమంది బీసీలు అయినారు, ఎంతమంది మరి ఎస్సీలు అవుతున్నారు, ఎస్టీ అవుతున్నారు, ఇవన్నీ లెక్కలు ఇస్తే వస్తాయి. తెలంగాణ వరకే మనం ఆలోచన చూస్తాం. భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, నేషనల్ అవుట్లుక్ లో అన్ని చూస్తాం. కాబట్టి ఇవాళ ఎస్టీలను ముఖ్యమంత్రులను చేశాం, ఇవాళ మహిళలను ముఖ్యమంత్రి చేశాం, బీసీలను ముఖ్యమంత్రి చేశాం. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ కు నేనే పర్యవేక్షకు వెళ్ళాను, అక్కడ బీసీ ముఖ్యమంత్రి చేశాం. కాబట్టి ఇప్పుడు యూపీలో అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, యాదవ్లు అంటే వాళ్ళ కుటుంబమే యాదవ్. ఒక 5వ యాదవ్ కు టికెట్ ఇచ్చేది లేదు. వాళ్ళ కుటుంబంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు యాదవ్. ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో 5 మంది యాదవ్కి ఇస్తే యాదవ్లందరూ న్యాయం చేసుకుంటారు. మేము ఒక సామాన్య కార్యకర్త యాదవ్ కి మేము అవకాశం కల్పించాం, అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాం. కాబట్టి బీజేపీ సామాజిక న్యాయం విషయంలో ఏ పార్టీ కూడా మమ్మల్ని వీళ్ళు చెప్పే అవకాశం లేదు. అంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు రామచంద్రరావును అధ్యక్షుడిగా పార్టీలో నేతలందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ నిర్ణయంతో పార్టీ క్యాడర్లో కాస్త అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. రాజాసింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. మరి దీని ఎఫెక్ట్ పార్టీలో ఏమైనా ఉండే అవకాశం ఉందా? బీజేపీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా? భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఏ పద్ధతి ప్రకారంగా అయితే ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ చేస్తారో, పార్టీ ప్రెసిడెంటే సర్వస్వం కాదు. దానికి ఒక సమర్థవంతమైన ఒక టీము, పార్టీలో ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్ అంట. టీమ్ గా పనిచేసేటువంటి పార్టీ, ప్రెసిడెంట్ దానికి కెప్టెన్. అధికారంలో లేని రాష్ట్రాల్లో అధ్యక్షుడిదే కదా అధికారంలో ఉన్న రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అధికారంలో బీజేపీ ఒక సొంత నిర్ణయాలు తీసుకోడు. అధ్యక్షుడు మాత్రమే పనిచేస్తే పార్టీ ముందుకు పోదు. అధ్యక్షుడితో పాటు అందరూ సమన్వయంతో, సమర్థులందరితో కలిసి ముందుకు పోవడం తప్పితే ఒక నాయకుడి వల్లనే పార్టీ ఆ రాష్ట్రంలో ముందుకు పోతుంది దానికి పార్టీ మాకు సిస్టమ్. ఇవాళ పోలింగ్ బూత్ కమిటీల సమావేశాలు పెడతాయి, మండల కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా పెడతాయి, జిల్లా సమావేశాలు, రాష్ట్రంలో ప్రతి 3 నెలలకు సమావేశాలు జరుగుతాయి. చర్చించుకుంటాం, రివ్యూ చేస్తాం, భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తాం. ఏ మేరకు దాన్ని సాధించామనే దానికి మళ్ళీ ఇవాళ మేము 11 సంవత్సరాలు రిపోర్ట్ ప్రజల ముందు పెడుతున్నాం. మోదీ గారు ఏ పార్టీ కన్నా సాధ్యమైంది? ప్రతి సంవత్సరం గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ప్రజల ముందు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాలి. నన్ను గెలిపించారు, మీరు ఈ సంవత్సరం చేసింది ఏమిటి? బాహాటంగా ప్రగతి నివేదికలు మేము సమర్పిస్తాం, ప్రజల ముందు పెడతాం. చర్చలకు, విమర్శలకు తప్పకుండా మేము వాటి మీద స్వాగతిస్తాం, వాటి మీద తప్పకుండా ఆలోచన కూడా చేస్తాం. ఇంకా చేయాల్సింది ఏమనే దాన్ని కూడా మరి లోతుగా విశ్లేషించుకుని ముందుకు పోతాం. సార్, ఇప్పుడు రాజా సింగ్ లాంటి సీనియర్ లీడర్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు మీరు? చాలా కాలంగా అసంతృప్తి. పార్టీ ఒక కమిటీ ఉంటుంది, పార్టీ మొత్తం కలిసి ఆలోచన చేస్తారు, ఏ వ్యక్తి ఆలోచన చేయరు. అన్ని కూడా లోతుగా అది పార్టీలో చర్చించే విషయాలు మేము బాహటంగా మీడియాలో దాన్ని చెప్పలేం. ఎందుకంటే మరి ఏది వాస్తవం కాదనేది అన్ని విషయాలు దాని మీద చర్చ తప్పకుండా. అంటే ఆయన రిజిగ్నేషన్ ఇచ్చి మీడియా ముఖంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మీరు దాని మీద ఐడియా లేదు. నేను ఎందుకంటే ఇవాళ ఆ ఎన్నికల ప్రక్రియలో నేను అక్కడ పాల్గొనలేదు.
నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ గా నేను స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ తో పూర్తి సమాచారం సేకరిస్తాం. దాదాపు ఇప్పుడు 12 రాష్ట్రాల సమాచారం ఇప్పుడే ఇంతకుముందు సేకరించాను. అన్నింటిలో కూడా అంత కూడా సజావుగా జరిగింది. ఇటువంటి ఏదైనా దృష్టికి వస్తే తప్పకుండా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు 4-5 రిటర్నింగ్ వాళ్ళు సంతకం పెట్టారు, ఆయన నామినేషన్ వేయనివ్వలేదు అన్నారు. ఎంతమంది సభ్యులు అవసరం కౌన్సిల్ మెంబర్స్ దానిలో? యాక్చువల్లీ 10 మంది కావాలి. ఒక ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయాలంటే జిల్లా అధ్యక్షులు లేదా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు కలిసి 10 మంది ప్రపోజల్ పెడితే ఆ నామినేషన్ దానికి వాళ్ళని బెదిరించారు సంతకం పెట్టకుండా అని ఏదో అలిగేషన్ చేశారు ఆయన. అట్లా ఆ లిమిట్ మీద అది వాస్తవాల అవాస్తవాల పార్టీలో అది చర్చిస్తారు, తెలుసుకుంటారు ఎంతవరకు. ఒకటంటే నా అబ్జర్వేషన్ సార్, ఒకటి ఇప్పుడు మరి 2020